ప్రతిరోజు అఫర్మేషన్స్ గురించి వింటున్నాం. అఫర్మేషన్ వలన మన లైఫ్ మారుతుందా? మన లైఫ్‌లో అబండెన్స్‌గా మనీ వస్తుందా? మన హెల్త్ మారుతుందా? అనే ప్రశ్నలు మీలో వస్తున్నాయా? ఈ అఫర్మేషన్స్ గురించి సైంటిఫిక్‌గా చూద్దాం. ఏదైనా ఒక ఆలోచన పదే పదే ఇస్తున్నాము అంటే దాని గురించి బ్రెయిన్ ఆలోచిస్తుంది. దాని మీద ఫోకస్ చేసేలా చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఈ అఫర్మేషన్స్ అంటే మనం ప్రతిరోజు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని ఇవ్వటం లాంటిది. ఉదాహరణకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది. పిల్లలతో ఏదైనా టూర్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడే కదా మనం టికెట్స్ తీసుకుంటాము, ప్రయాణానికి అన్నీ రెడీ చేసుకుంటాము, అప్పుడు టూర్ ప్లాన్ చేసుకుని వెళ్తాము. ఈ అఫర్మేషన్స్ కూడా మనం గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఆ గోల్ వైపుకి వెళ్ళడానికి బ్రెయిన్కి ఒక ఆలోచనను ఇవ్వటం, దాని ద్వారా బ్రెయిన్ ఎలా ముందుకు వెళ్ళాలి అనే కనెక్షన్ ఏర్పాటు చేసుకుని మనకి ఒక న్యూరల్ పాత్వేని చూపిస్తుంది. దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, సాకారం చేసుకోండి అన్నారు. మనం కలలు కన్నప్పుడు మాత్రమే ఆ కలల వైపుకి వెళ్ళడానికి మనం ఆలోచిస్తాము. కాబట్టి పదే పదే ఆలోచన ఇవ్వడం వలన, రిపిటేషన్ వలన మన బ్రెయిన్కి వే అనేది క్లియర్గా ఏర్పడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా, ఈ సైన్స్ ద్వారా వెళ్ళటం ద్వారా మాత్రమే మన బిలీఫ్ని మార్చుకోగలుగుతాము. సో నేను దీనిని మనీని అబెండెంట్గా పొందగలుగుతాను, హెల్త్ని పొందగలుగుతాను అనే నమ్మకం, బిలీఫ్ అనేది మనం పదే పదే ఇస్తున్నప్పుడు వస్తుంది. దాని ద్వారా మనం యాక్షన్ ప్లాన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేసుకోగలుగుతాము. దీనివల్ల మనం అనుకున్నది సాధిస్తాం.